మాడు మీద గాయమైంది, గొడ్డలు గాయం పెద్దదే అయింది, చాలా సీరియస్గానే జరిగింది అది. సో ఇక్కడ నేనేమంటానంటే 4 రకాల వ్యవహారాలు ఉన్నాయి జేపీ గారు. ఒకటి, వీళ్ళు కరెక్ట్గా ఎల్లుండి పోలింగ్ కనుక సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ పనిచేసినా లేదనేది మానిటరింగ్ పెట్టుకున్నారు కంట్రోల్ రూమ్లో. కరెక్ట్గా ఇప్పుడు ఈ ఘటన జరిగిన దానికి సమీపంలోనే అదేదో విలేజ్, ఆ విలేజ్ పేరు గమ్మత్తుగా ఉంటుంది, బ్రహ్మారెడ్డి గారికి తెలుసు. ఆ విలేజ్ దగ్గర బూత్లో, పోలింగ్ బూత్ దగ్గర ఎవరో సీసీ కెమెరాల కేబుల్స్ తెంపేశారు. అట్లా తెంపారో లేదో ఇక్కడ వీళ్ళకి అర్థమైపోయింది కంట్రోల్ రూమ్లో కూర్చున్న వాళ్ళకి, ఎందుకంటే బ్లాంక్ అయిపోయినాయి స్క్రీన్స్. వెంటనే అక్కడ ఆఫీసర్లకు ఫోన్ చేసి రెస్టోర్ చేసేసారు విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ కాదు కానీ మినిట్స్, అవర్ అనుకోండి, అయిపోయింది. కానీ వేరాజ్ ఈ బూత్లో ఎమ్మెల్యే వచ్చి అంత హడావుడి చేసి పగలగొట్టి వెళ్ళిపోతే 10 రోజులకు కానీ వీడియో ఫుటేజ్ బయటికి రాలేదండి. ఒకటి. రెండవది, అక్కడ విఆర్ఓ ఉంటాడు, ఇంకా మిగతా ఎలక్షన్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళెవరూ కూడా మా బూత్లోకి ఎమ్మెల్యే వచ్చి ఇది పగలగొట్టాడని చెప్పిన విషయం బయటికి రాలేదు. నెంబర్ 2. నెంబర్ 3, వీళ్ళెవరూ అఫీషియల్గా పోలీస్ కేసు పెట్టలేదు, చీటికి మాటికి సుమోటో కేసులు పెట్టే సిఐడి వాళ్ళు కానీ ఇతర పోలీసులు కానీ అసలు దీన్ని పట్టించుకోలేదు. నెంబర్ 3. నెంబర్ 4, పోనీ బయటికి రాకుండా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ సిబ్బంది సిఇఓ గారికే సమాచారం ఇచ్చారు అనుకుంటే సిఇఓ గారైనా దాని మీద వెంటనే యాక్షన్ దిగాలి, అది జరగలేదు. 10 రోజుల తర్వాత తాపీగా ఆయన దుబాయ్ వెళ్ళిపోయినాక ఇక్కడ హడావుడి. ఏమనాలి దీన్ని, నాకేం అర్థం కావట్లేదు. అందుకే వెంకటకృష్ణ, మన ఎన్నికల వ్యవస్థ ఏంటంటే, ఒకటి మీరు చెప్పినట్టు ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికలు నడిపే యంత్రాంగం, రెండోది పోలీస్ యంత్రాంగం, మూడోది పార్టీల యంత్రాంగం. ప్రతి పార్టీకి అభ్యర్థికి ఒక ఏజెంట్ అక్కడ ఇచ్చిన కారణం ఏమిటి అంటే, ఇలాంటివి ఏం జరిగినా కూడా వెంటనే అధికారులను అప్రమత్తం చేయడం కాకుండా వాళ్ళ పార్టీకి చెడితే వాళ్ళు హడావుడి చేస్తారు. ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఖచ్చితంగా వైఫల్యం కనిపిస్తుంది. ఏంటన్నది లాలూచీ పడా, భయపడా, మరి పార్టీ యంత్రాంగాలు కూడా ఇతర పార్టీలు దాడులు గురైన పార్టీ యంత్రాంగం వెంటనే ఎందుకు స్పందించలేదు అని చెప్పి అన్నది మనం చేయాలి. రెండో మౌలికమైన విషయం, చట్టబద్ధ పాలన ఉన్న కొద్దికి దేశంలో మరి కొన్ని రాష్ట్రాల్లో నాశనం అయిపోతుంది. రాజుని మించిన రాజభక్తి, బడితో ఉన్నవాడిదే బరే, చట్టం లేదు, చట్టమండ లేదు, పేరుకి మాత్రం కాగితం మీద చట్టం ఉంటుంది. కానీ చట్టం కాగితం మీద అంత అందంగా ఉన్నప్పుడు కూడా అమలు చేసేది నిష్పాక్షికంగా, సమర్థంగా, వేగంగా, న్యాయంగా. ఈ 4 జరగకపోతే చట్టం కాగితం మీద ఉంటుంది. మన దేశంలో ఉన్న కొద్దికే చట్టం కాగితాల పరిమితం అవుతున్నది. ఎన్నికైన వాడు కోట్లు ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా వార్తల ప్రకారం కనీసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది రాష్ట్రం మొత్తంలో నేను వింటున్నాను. 20,000 కోట్ల రూపాయలు మినిమం అది మీరు చెప్పింది. అది నేను అతిశయోక్తులు చెప్పడం, ఎందుకంటే అవసరం లేదు. అసలు 10,000 కోట్లు చాలా చాలా ఎక్కువ, అంతకంటే ఎక్కువ చెప్పాలి. అదే నాకు చెప్పడానికి కొంచెం విజయంగా అనిపిస్తుంది. ఇంత పేద దేశంలో 10,000 కోట్ల రాష్ట్రం ఎన్నికలు ఖర్చు ఏంటో చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది. ఇంకా పెంచక్కర్లే మనం. కానీ అంత ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక జీవన్మరణ పోరాటం అయిపోతుంది. అవును, ఇది ఎన్నికల్లో ప్రాతినిధ్యం కోసం కాదు, అక్కడ పట్టు కోసం, ఫ్యూడల్ పెత్తనం కోసం, అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని శాసించడం కోసం, కవిసం చేసుకోవడం కోసం, ఆ పోలీస్ యంత్రాంగంతో సల్యూట్ కొట్టించుకోవడం కోసం, వాళ్ళు పూర్తిగా వీళ్ళు నా ఎన్నికైన వాడు ఏం చెప్తే అది దాన్ని వినించి ఏర్పాటు చేయడం కోసం. సరే, ఇక భూమి, గని, వని ఇవన్నీ మనందరూ దేశం జరుగుతుందని చెప్పాను. కాబట్టి రాజకీయ వ్యవస్థ దాన్ని సరైన మార్గంలో పెట్టకపోతే ఎంత ప్రమాదం జరుగుతుందో చెప్పాలని ఇది దృష్టాంతం. ఇప్పటికైనా సరే, ఎన్నికలు జరుగుతున్నాయి, కనీసం ఈ దేశంలో ఎన్నికలంటూ ఉన్నాయి. కొన్ని పొరపాటు జరిగినా కూడా ప్రజల అభిప్రాయం ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ మౌలికమైన సమస్యల్ని, చట్టబద్ధ పాలన మొట్టమొదటిది, రెండోది ఈ ఎన్నికల వ్యవస్థలో ఈ డబ్బు ప్రభావం, ఈ హింస ప్రభావం, దీన్ని తొలగించేందుకు మౌలికమైన సంస్కరణలకి జాతీయ స్థాయిలో రాష్ట్రాల్లో పార్టీల నాయకత్వాలు పట్టించుకోవాలి. కేవలం ఎన్నికల్లో అయిపోయి ఎవరో నెగ్గుతారు, ఎవరో నెగ్గరు, అయిపోతుంది, దాంతో ముగిసిపోయిందంటే లాభం లేదు. ఈ దేశం ఉన్న కొద్దికి రాజకీయంగా ఈ విషయంలో సంక్షోభంలో పడుతుంది. నేను అందరినీ కోరేది, ఈవేళ మీరు ఖచ్చితంగా మీ హక్కుల కోసం పోరాడండి, మీ న్యాయం కోసం పోరాడండి, కానీ దీంతో ఆగపోకండి. ఈ వ్యవస్థను బాగుపెట్టాలని చెప్పంటే ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు, ఈ హింస, ఈ చట్టబద్ధ పాలన లేకుండా ఈ రాజుల నుంచి రాజపత్యం పెట్టే ఏర్పాటు, వీటిని ఎదుర్కోకపోయినట్టయితే ఈ దేశం చాలా ప్రమాదం అంచున ఉన్నది.